రాష్ట్రంలో నిన్న పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురంలో రికార్డు స్థాయిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో 18 సెంటీమీటర్ల వర్షం పడగా మంగపేటలో 15, హనుమకొండలో 14, భద్రాద్రి కొత్తగూడెంలో 12, సూర్యాపేటలో 11 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. అటు జయశంకర్ భూపాలపల్లిలో 10 సెంటీమీటర్లు, ఖమ్మం వరంగల్లో 10, రాజన్న సిరిసిల్ల మహబూబాబాద్లో 9.6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. అటు మంచిర్యాలలో 9.5 సెంటీమీటర్లు, జగిత్యాలలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాల్టి నుంచి మరో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రుతుపవన ద్రోణి ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. ఇవాళ ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. రైట్, వెదర్ అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ కల్పన లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కల్పన, రాష్ట్రంలో వెదర్ అప్డేట్స్ అంటే చంద్రిక, వచ్చే 3-4 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదే విధంగా గత 2-3 రోజుల నుంచి కూడా చూస్తున్నాము. అక్కడక్కడ అడపదడప వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మనకు భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. అదే విధంగా నిన్న చూసాము. నిన్ననైతే మనకు దాదాపు రికార్డు స్థాయి రెయిన్ఫాల్ అనే చెప్పుకోవచ్చు. 25 సెంటీమీటర్ల వర్షపాతం మనకు ములుగు జిల్లాలో వెంకటాపురంలో నమోదైంది. అదే విధంగా ములుగు జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా మనకు 20 సెంటీమీటర్లు, దాంతోపాటు 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లాల్లోని చాలా జిల్లాల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ములుగు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, మహబూబాబాద్, దాంతోపాటు వికారాబాద్తో పాటు పలు జిల్లాల్లో మనకు దాదాపు భారీ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే నిన్న కురిసిన వర్షపాతంకి సంబంధించి దాదాపు మనకు వెంకటాపురం అంటే ములుగు జిల్లా వెంకటాపురంలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ములుగు జిల్లాలో ఏటూరు నాగారంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మంగాపేటలో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనకు రెయినీ సీజన్ అంటే వర్షాకాలం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎంత వర్షపాతం అయితే ఇదే మొదటిసారి అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు హన్మకొండలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లిలో పాటు మనకు 10 నుంచి 12 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. ఇక ఖమ్మం, వరంగల్లోనైతే దాదాపు 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో చూసుకున్నట్టయితే దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ లో కూడా దాదాపు మనకు నిన్న మొత్తం కూడా చూసుకున్నాం. దాదాపు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు దట్టంగా క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ తేలికపాటి వర్షం అయితే నమోదైంది. అదేవిధంగా ఇక రాత్రి సమయంలో కూడా మనకు ఎడతెరిపి లేకుండా ముసురు అనేది కంటిన్యూ అయింది. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే దాదాపు మనకు మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడంతో పాటు తేలికపాటి వర్షం అయితే మనకు నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ముసురు అయితే ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా నిన్న హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు అత్యధికంగా షేక్పేట్లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు టోలీ చౌకీలో కూడా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక లంగర్ హౌస్ లో 6.2, గచ్చిబౌలిలో 6.1, షేర్లింగంపల్లిలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక లింగంపల్లి, కాజాగూడలో దాదాపు 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక చందానగర్, కూకట్పల్లి, ఆఫీస్పేట్, మియాపూర్లో దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బహదూర్పుర, దూద్బౌలి, మాదాపూర్, ఆఫీస్ నగర్, అత్తాపూరు, జియాగూడ, కిషన్ బాగు, గోల్కొండ, పటాన్ చెరువుతో పాటు ఆర్సీపురం, చార్మినార్, మేదీపట్నంలో కూడా దాదాపు మనకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ రోజంతా కూడా మనకు వాతావరణం ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు హైదరాబాద్ సంబంధించి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఈశాన్య బంగాళాఖాతంలో ఒక ఋతుపవన ద్రోణి, దాంతోపాటు ఒక ఆవర్తనం, ఒక ఉపరితల ఆవర్తనం, మరో ద్రోణి అంటే దాదాపు 4 సినాప్టిక్ కండిషన్స్ కొనసాగుతుండడంతో కూడా మనకు ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదే విధంగా కూడా మనకు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. విస్తారంగా వర్షాలనే చెప్పుకోవచ్చు. వచ్చే 2-3 రోజుల పాటు కూడా భారీ నుంచి
నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు ముసురు, దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా, దాంతోపాటు డిఆర్ఎఫ్ బృందాలకైతే హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా దాదాపు మనకు ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, దాంతో మూసి పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైతే నాలాలు పొంగి పొరులుతున్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి, అదేవిధంగా 141 వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి ఈ ప్రాంతాల్లోనైతే మనకు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇక వరంగల్లోనైతే దాదాపు వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా దాదాపు ఒక జోరు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇటు పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఇప్పటికీ కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇక ములుగు జిల్లాలో మాత్రం దాదాపు మనకు ఇప్పటికే మంగపేట కావచ్చు, వెంకటపురం కావచ్చు, ఏటూరు నాగరం కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించి కూడా చాలా వరకు మనకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు మునిగాయి. దాదాపు ఇండ్లలోకి కూడా వాటర్ చేరిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే దాదాపు రికార్డు స్థాయి వర్షపాతం కూడా ఆ జిల్లాల్లో నమోదవుతా ఉంది. ఇక ఈ రోజు సంబంధించి కూడా పలు జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఈ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి దాదాపు మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు మనకు 15 సెంటీమీటర్ల పైగానే ఈ జిల్లాలో ఈ రోజు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో అక్కడున్న రైతులకు, దాంతోపాటు అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈదురుగాళ్ల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉండడంతో కూడా ఇటు హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు చూస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇక ఎల్లో అలర్ట్ అంటే దాదాపు భారీ వర్షపాతంకి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఇటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దాదాపు 7 నుంచి 12 సెంటీమీటర్ల మధ్య కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఈ జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో కూడా మనకు ఈదురుగాలు, దాంతోపాటు ఉరుములు, మెరుపుల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉంది. అక్కడక్కడ మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు, అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక మిగతా అన్ని జిల్లాల్లో అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో కూడా మనకు ఈ రోజు వర్షపాతం అయితే కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు అయితే జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 4 రోజుల పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు మనకు -20 లోటు వర్షపాతంలో కొనసాగుతున్నాం. జూన్ లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు -25% కూడా లోటు వర్షపాతంలో కొనసాగాము. అదే విధంగా జూలైకి వచ్చేసరికి కూడా ఆ లోటు అయితే తీరింది. కాకపోతే జూన్ మొదటి వారం కావచ్చు, దాంతోపాటు రెండో వారం కావచ్చు, మనకు అసలు వర్ష తీవ్రత అనేది ఎక్కువగా కనిపించలేదు. దాదాపు చెదురుమదురు వర్షాలు, తేలికపాటి వర్షాలే కనిపించాయి. దీంతో తీవ్రంగా రైతులు నష్టపోయారు. అదే విధంగా లోటు వర్షపాతం అనేది కొనసాగుతుంది. సో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగానైతే మనకు లోటు 20% ఉన్నామని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ఈ లోటు వర్షపాతం కూడా తీరే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఈ నెలకు సంబంధించి కూడా జూలై 3వ వారం, 4వ వారం మంచి వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అంచనాలు కూడా వేసింది. అదే విధంగా మనకు 3వ వారం నుంచి కూడా మంచి వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక 4వ వారంలో కూడా మంచి వర్షాలు ఉండబోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదే విధంగా తెలంగాణకి దగ్గరలో కూడా మనకు సినాప్టిక్ కండిషన్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ ఉపరితల ద్రోణి ఆవర్తనాలు, దాంతోపాటు అల్పపీడనాల కారణంగానే ప్రస్తుతం అయితే మనకు మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే విధంగానైతే వచ్చే 4 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు జూలై మొత్తం కూడా దాదాపు మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైతులకు ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు వచ్చే 3-4 రోజులు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు సంబంధించి అయితే హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలకు మాత్రమే మనకు భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లోతో పాటు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మరో 4 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.